హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ 1-1తో ఈక్వల్ చేసింది సిరీస్ని. ఇంకా నిర్ణయాత్మక ఓడిఐ శనివారం అంటే డిసెంబర్ 6వ తారీఖు జరగబోతోంది విశాఖపట్నం వేదికగా. డూ ఆర్ డై మ్యాచ్ ఇరు జట్లకని చెప్పుకోవచ్చు. సో నువ్వా నేను అన్నట్టుగా రసవత్తరంగా సాగుతుంది ఈ సిరీస్ మాత్రం. సో ఎలా సాగింది ఏంటి, ఎలాంటి వైఫల్యాలు ఉన్నాయి, ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా రికార్డ్స్. ఇండియా ఇప్పటివరకు నిన్న టాస్ ఓడిపోవడం వల్ల 20వ టాస్ ఓడిపోయిన ఘనత లిఖించింది ఇండియా. ఇప్పటివరకు దాన్ని అందుకోవడం అయితే ఎవరితరం కాకపోవచ్చు. ఒకవేళ లక్ ఫ్యాక్టర్ బాగాలేకపోతే చేరుకోవచ్చేమో చెప్పలేం. కానీ ఇక 150 పార్ట్నర్షిప్స్ నెలకొల్పినటువంటి బ్యాటర్స్ లిస్ట్లో విరాట్ కోహ్లీ నెంబర్ 3 ప్లేస్లో ఉన్నాడు. అంతకంటే ముందు సచిన్ తెండూల్కర్ ఉన్నాడు. సో అదొక రికార్డ్ అయితే క్రియేట్ అయింది. అండ్ శుభ్మన్ గిల్ మన రుతురాజ్ గైక్వాడ్కి ఇది ఫస్ట్ మేడ్ ఇన్ సెంచరీ అని చెప్పుకోవచ్చు. సో రోహిత్ శర్మది కూడా ఒక రికార్డు క్రియేట్ అయింది, కానీ సంథింగ్ నాకు అంత గుర్తులేదు. సో మొత్తానికైతే మనం ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా. బహుమా చెప్పినట్టుగానే డ్యూ ఫ్యాక్టర్ వచ్చింది. ఎలా జరిగింది ఏంటి ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే, ఇనీషియల్గా ఫస్ట్ ఓవర్లో 14 రన్స్ వచ్చాయి. చాలా ఎక్స్పెన్సివ్గా పోయారు ఆ ఓవర్ మాత్రం సౌత్ ఆఫ్రికా. ఆ తర్వాత సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడు మన ఎంగిడి. ఆ ఓవర్లో 4 వైడ్లు వచ్చాయి. ఆ 4 వైడ్లు ప్లస్ ఒక బౌండరీ కూడా రావడం జరిగింది ఆ ఓవర్లో. సో అక్కడ రన్స్ వచ్చిన తర్వాత 22 దగ్గర మంచిగా వెళ్తుంది అనుకుంటున్న టైంలో థర్డ్ ఓవర్ కూడా కొంచెం సాఫీగానే సాగిపోయినప్పటికీ యశస్వి జైస్వాల్ స్ట్రైక్ రొటేషన్ చేయడంలో ఇబ్బంది పడుతున్నప్పటికీ రోహిత్ శర్మ బ్యాక్ టు బ్యాక్ 3 బౌండరీస్ కొట్టి ఊపు తెచ్చినప్పటికీ డాట్ బాల్ ఆడాడు. ఆ నెక్స్ట్ బాల్కే మళ్ళీ వికెట్ అయితే పోగొట్టుకోవడం జరిగింది విధాన్ ప్రెషర్. యశస్వి జైస్వాల్ ఒకవేళ స్ట్రైక్ రొటేషన్ అందించి ఉండుంటే మాత్రం ఆ 40 రన్స్ పార్ట్నర్షిప్ కాస్త 80కో 95కో మూవ్ అయ్యేది ఖచ్చితంగా. సో 40 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత రోహిత్ శర్మ 14 రన్స్కి అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి విరాట్ కోహ్లీతో కలిసి 22 రన్స్ పార్ట్నర్షిప్ చేసినప్పటికీ యశస్వి జైస్వాల్ వర్సెస్ మార్కో యాన్సన్ రిలేషన్షిప్ కొనసాగుతూనే ఉంది. మరొకసారి ఎంటైర్ సిరీస్ 5th టైం అవుట్ అవ్వడం జరిగింది. ఒకే రీతిలో అవుట్ అవ్వడం జరిగింది. షార్ప్ పిచ్ బాల్కి స్ట్రైట్ టు ద హ్యాండ్స్. సో 22 రన్స్కి యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. అక్కడ నుంచి రుతురాజ్ గైక్వాడ్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ జరిగింది. 62 దగ్గర సెకండ్ వికెట్ కోల్పోయిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు సమయోచితమైన ఇన్నింగ్స్ అయితే ఆడారు. చాలా మంచి ఇన్నింగ్స్ని కూడా బిల్డ్ చేశారు. స్పిన్నర్ వేస్తున్నప్పుడు టర్న్ అవుతుందని కూడా డ్రెస్సింగ్ రూమ్ వైపు సంకేతాలు కూడా పంపాడు విరాట్ కోహ్లీ. ఎందుకంటే పిచ్ దగ్గర ఉండి టైం స్పెండ్ చేశాడు. అండ్ డబుల్ పేస్, ఎక్స్ట్రా బౌన్స్ అన్నీ ఉన్నాయి. టీమిండియా బ్యాటింగ్ చేసేటప్పుడు చాలా కష్టతరంగా మారింది. అండ్ వీళ్ళిద్దరు కూడా బ్యాటింగ్ చేసినప్పుడు కూడా అవే కండిషన్స్ ఉన్నాయి. కానీ
బాల్ ఓల్డ్ అయ్యే కొద్దీ బ్యాట్ పైకి వచ్చినప్పటికీ అప్పటికి కూడా కొన్ని స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసినప్పటికీ అంత స్ట్రగుల్స్ అనేవి అంత ఎక్కువగా కనబడలేదు వీళ్ళిద్దరు బ్యాటింగ్లో. ఒక ఫుట్ కూడా రాంగ్ పెట్టకుండా మంచిగా షాట్స్ అయితే ఆడుతూ వచ్చారు. కానీ డ్రై సర్ఫేస్ మీద పడినప్పుడు బాల్ ఆగేసి రావడం అలా జరిగిపోయింది. సో వాటిని కూడా ఎదుర్కొని రన్స్ అయితే ఫ్లో అయినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేశవ్ మహారాజ్ని మాత్రం రుద్రాజ్ గైక్వాడ్ ఒక ఆట ఆడుకున్నాడని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లో 2 4లు ఒక 6 అయితే రావడం జరిగింది. సో మార్కో యాన్సన్ని కొట్టిన ఒక 6 కూడా మ్యాచ్కే హైలైట్ అని చెప్పుకోవచ్చు. రుద్రాజ్ గైక్వాడ్ కొట్టింది. సో విరాట్ కోహ్లీ, రుద్రాజ్ గైక్వాడ్ ఇద్దరి మధ్య 195 రన్స్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది. రుద్రాజ్ గైక్వాడ్ లేటుగా వచ్చినప్పటికీ కోహ్లీ కంటే ముందుగానే సెంచరీకి కూడా చేరుకున్నాడు. అంతకంటే ముందు హాఫ్ సెంచరీ కూడా త్వరగానే చేరుకున్నప్పటికీ జస్ట్ 80+ బాల్స్లోనే 100 చేయడం అయితే జరిగింది. సో తర్వాత 257 స్కోర్ ఉన్నప్పుడు రుద్రాజ్ గైక్వాడ్ 105 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్తో కలిసి కొంత పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. 27 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయినప్పటికీ 284 స్కోర్ ఉన్నప్పుడు మాత్రం విరాట్ కోహ్లీ 102 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. కానీ జడేజా రావాల్సిన ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని పంపారు. స్ట్రగుల్ అయ్యాడు. 2, 3, 4 వరకు బాల్స్ ఆడి 6 బాల్స్లో 1 రన్ చేసి అవుట్ అయ్యాడు. రన్అవుట్ అది కూడా. సో నాన్ స్ట్రైకర్ అయిన కేఎల్ రాహుల్ది, కానీ కేఎల్ రాహుల్ కాల్ అయితే ఇవ్వలేదు. బట్ స్ట్రగుల్ అయితే పూర్తిగా జరిగిపోయింది వాషింగ్టన్ సుందర్ దగ్గర నుంచి అని చెప్పుకోవచ్చు. సో తర్వాత జడేజా రావడం జరిగింది. జడేజా వచ్చిన తర్వాత కేఎల్ రాహుల్తో కలిసి అన్బీటెన్ 74 రన్స్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది. అయితే ఈ పార్ట్నర్షిప్లో వచ్చిన రన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కష్టతరంగా రావడం జరిగింది. ఎందుకంటే వాషింగ్టన్ సుందర్ వెళ్ళిపోయిన తర్వాత రన్ రేట్ మాత్రం చాలా వరకు డ్రాప్ అయిపోయింది. 365, 370 స్కోర్ చేయాల్సింది ఆ టైంలో ఇండియా ఉన్న రన్ రేట్తో ఆలోచిస్తే మాత్రం. కానీ 2-3 ఓవర్స్ వరకు రన్ రేట్ ఎప్పుడైతే డ్రాప్ అయిపోయిందో కేఎల్ రాహుల్ షీట్ యాంకర్ రోల్ ఆడడం జరిగింది. కానీ అక్కడక్కడ అగ్రెసివ్ అయితే కనిపించింది. కానీ జడేజా పూర్తిగా షీట్ యాంకర్ రోల్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు. కేఎల్ రాహుల్ మాత్రం అక్కడక్కడ బౌండరీస్ అయితే సాధిస్తూ వచ్చాడు. ఒక 6 కూడా ఉంది. 150కి చేరుకున్న తర్వాత స్టైల్లో కొట్టాడు. అండ్ 150 మార్క్ కూడా చేరుకోవడానికి స్టైల్లో బౌండరీ కొట్టి 350 మార్క్ని అయితే రీచ్ అయ్యారు. 350 మార్క్ని రీచ్ అయిన తర్వాత అదే ఊపులో 6 కూడా కొట్టిన తర్వాత నెక్స్ట్ బాల్కి లాస్ట్ బాల్ ఆఫ్ ద ఇన్నింగ్స్ ఉంది అనగా 2 రన్స్కి వెళ్ళారు. వస్తే వచ్చింది, పోతే పోయింది అన్నట్టుగా. సత్ఫలితంగా 2 రన్స్ అయితే కంఫర్టబుల్గా రీచ్ అయ్యారు ఇద్దరు కలిసి. సో అన్బీటెన్ 74 రన్స్ పార్ట్నర్షిప్ అయితే జరిగింది. ఫలితంగా 359 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. రాంచీతో పోలిస్తే రాయ్పూర్లో 9 రన్స్ ఎక్కువగానే చేశారని చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాస్ సౌత్ ఆఫ్రికా 24 ఎక్స్ట్రాస్ ఇచ్చింది. అయితే లాస్ట్ మ్యాచ్తో పోలిస్తే ఒక ఎక్స్ట్రా ఎక్కువగానే ఉంది. సో మార్కో యాన్సన్కి 2 వికెట్లు, బర్గర్కి 1, ఆ తర్వాత కేశవ్ మహారాజ్ కూడా 1 వికెట్ వచ్చినట్టుంది. సో టోటల్గా 5 వికెట్స్ అయితే కోల్పోయింది. ఇందులో ఒక రన్అట్ కూడా ఉంది. అనంతరం లక్ష్య ఛేదను ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి వచ్చిన స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. పర్వాలేదు, యావరేజ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది. క్వింటన్ డికాక్ అండ్ అడెన్ మార్క్రమ్ ఇద్దరు కలిసి ఓపెనింగ్ స్టాండ్ మొదలుపెట్టారు. 26 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 8 రన్స్కి క్యూడీకే అవుట్ అవడం జరిగింది. 80 రన్స్కి 8 రన్స్కి
సారీ ఏమనుకోవద్దు. అక్కడ నుంచి మళ్ళీ పార్ట్నర్షిప్ జరిగింది. టెంబా బౌమాతో కలిసి 101 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. 101 పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 97 స్కోర్ ఉన్నప్పుడు బౌమా 46 రన్స్ చేసి 4 రన్స్ అవే షాట్లో కోల్పోవడం జరిగింది. 97 కాదు, 137 స్కోర్ ఉన్నప్పుడు 137 స్కోర్ ఉన్నప్పుడు ఈ వికెట్ పడిన తర్వాత 46 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ పార్ట్నర్షిప్ జరిగింది. బ్రిడ్జ్కే వర్సెస్ ఐడెన్ మార్క్రమ్ మధ్య పార్ట్నర్షిప్ జరిగింది. వీళ్ళిద్దరి మధ్య 70 పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఇదే ఊపులో 110 రన్స్ చేసి సెంచరీతో మంచి ఊపులో కనబడుతున్నటువంటి ఐడెన్ మార్క్రమ్ని ఈ పార్ట్నర్షిప్కి హర్షిత్ రాణా బ్రేక్ చేశాడు. అక్కడ నుంచి మళ్ళీ డెవల్ బ్రెవిస్తో కలిసి పార్ట్నర్షిప్ చేసినప్పటికీ డెవల్ బ్రెవిస్ హాఫ్ సెంచరీ చేసి టచ్లో కనబడుతున్నప్పటికీ ఎప్పుడైతే యాక్సిలరేషన్ మొదలుపెట్టారో అప్పుడు 54 రన్స్కి డెవల్ బ్రెవిస్ అవుట్ అయ్యాడు. అయితే ఐడెన్ మార్క్రమ్ సెంచరీ మార్క్ అయితే అందుకోకంటే ముందే 53 రన్స్ పైన ఉన్నప్పుడు యశస్వి జైస్వాల్ క్యాచ్ అయితే డ్రాప్ చేశాడు. ఆ క్యాచే కొంప మంచిందని చెప్పుకోవచ్చు. కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి టీమిండియా ఫీల్డింగ్లో. వాటిని అన్నిటికీ వైజాగ్లో జరిగే మ్యాచ్కి ఎలాంటి ఆన్సర్ చేస్తారనేది చూడాలి. సో తర్వాత బ్రిడ్జ్కే కూడా 68 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అంతకంటే ముందు మార్కో యాన్సన్ కూడా త్వరగానే వెళ్ళిపోయాడు బ్రిడ్జ్కి అవుట్ కాకన్నా ముందు. సో తర్వాత మార్కో యాన్సన్ త్వరగానే అవుట్ అయినప్పటికీ టోనీ జోజీ తొడకండ్రాలు పట్టడం వల్ల రిటైర్డ్ హార్ట్గా 17 రన్స్ వేసి రిటైర్డ్ హార్ట్గా వెనుదిరిగాడు. అక్కడ నుంచి ఎవరి వల్ల అయితే మ్యాచ్ అయితే ఫస్ట్ మ్యాచ్ లాస్ అయిందో అతనే మ్యాచ్ని దగ్గరుండి గెలిపించాడు. బాష్ 29 రన్స్ వేసి. సో ఫలితంగా టీమిండియా 4 వికెట్స్ తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఇక వికెట్స్ కనుక చూస్తే ప్రసిద్ధ్ కృష్ణ చాలా వరకు కొట్టించుకున్నాడని చెప్పుకోవచ్చు. చాలా వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. ప్రసిద్ధ్ కృష్ణ 85 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. 54 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ హర్షదీప్ సింగ్. ఆ తర్వాత హర్షిత్ రాణాకి 1 వికెట్ వచ్చింది. కుల్దీప్ యాదవ్కి 1 వికెట్ అయితే రావడం జరిగింది. టీమిండియా ఎక్స్ట్రాస్ 18 ఇచ్చింది. లాస్ట్ మ్యాచ్తో పోలిస్తే 14 రన్స్ ఎక్కువగానే ఇచ్చింది, 14 ఎక్స్ట్రాస్. సో ఓకే ఫ్రెండ్స్, ఇవి మరి సత్ఫలితంగా 110 రన్స్ వేసినటువంటి ఐడెన్ మార్క్రమ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం. Focused successfully. Rear camera preview. Stop.